దేశంలో టాలెంట్ కి కష్టానికి విలువే లేకపోతే ఆ దేశ భవిష్యత్ ఏమవుతుంది? ఇప్పుడు మన దేశ రాజధానిలో సరిగ్గా ఇదే జరుగుతోంది. అక్కడ వేలాది మంది యువత రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. వాళ్ళు అడుగుతున్నది డబ్బు కాదు, పదవులు కాదు, కేవలం మెరిట్. అంటే చదువులో, ఉద్యోగాల్లో ప్రతిభకు పట్టం కట్టాలని. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే దేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు గాని, ఏ ఒక్క పొలిటికల్ పార్టీ గాని వాళ్లకు అండగా నిలబడట్లేదు. ఎందుకంటే మన నాయకులకు దేశ భవిష్యత్తు కంటే ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యం. ఈ ఓటు బ్యాంకు మత్తులో పడి నాయకులు ఒక పచ్చి నిజాన్ని పక్కన పెట్టేస్తున్నారు. సాక్షాత్తు మన సుప్రీం కోర్టే ఈ విషయంపై ఒక స్పష్టమైన వ్యాఖ్య చేసింది. రిజర్వేషన్ అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు కాదు, అలాగని అది జీవిత కాలం ఉండే శాశ్వత హక్కు కూడా కాదు అని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కానీ ఈ నిజాలు నాయకులకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రతిభ గురించి మాట్లాడితే వాళ్ల ఓట్లు ఎక్కడ పోతాయో అన్న భయం. అందుకే కోర్టులు నిజాలు చెబుతున్నా యువత రోడ్లపై గొంతు చించుకుంటున్నా ఈ రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళని కీలు బొమ్మలా ఆడిస్తున్నారు. ఇలా మెరిట్ ను పక్కన పెట్టి కేవలం ఓట్ల కోసం పాలిస్తే రేపు ఈ దేశాన్ని ముందుకు నడిపించేది ఎవరు? ఈ మెరిట్ వర్సెస్ రిజర్వేషన్ ఓటు బ్యాంకు రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో ధైర్యంగా చెప్పండి. మన యువత గొంతు అందరికీ వినిపించాలంటే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.